లో గతంలో ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ పట్టాలు ఇవ్వడం అన్ని జరిగింది. ఇవాళ కరెంట్ ఇచ్చాము. అదే విధంగా రోడ్లు వేశారు. 2,05,00,000 రూపాయలతో వాళ్ళ రోడ్లు ఓపెన్ చేసి జరిగింది అనమాట. ఇక్కడ కూడా కొద్దిగా ఇళ్ల మీదుగా కరెంట్ తెగలబోతుంటే అన్ని కూడా ఈ టవర్ల మీద మార్చమని చెప్పి అడిగారు. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. అట్లానే కనిగిరి గతంలో ఒక డి ఆఫీస్ ఇస్తామని చెప్పాము. బిల్డింగ్ అంతా ఎప్పుడో పాత పడిపోయి అన్ని దెబ్బతిని ఉంటే అది కూడా టెండర్ల దశలోకి వచ్చిందని చెప్పి ఇప్పుడే సీఎండీ గారితో మాట్లాడాము. అట్లానే మన గిద్దలూరుకి వచ్చేసరికి డివిజన్ ఆఫీస్ కావాలి. పాలన పరంగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దూరం అవటం వల్ల రైతాంగానికి కానీ అన్ని డి ఆఫీసులో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది అవుతే అది కూడా తొందరలోనే డి ఆఫీస్ కూడా ఈ బిల్డింగ్ అదేమన్నా డివిజన్ ఆఫీసు అక్కడ శాంక్షన్ చేయాలని కోరారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే చేపించేస్తాం. అట్లానే ఎర్రగొండపాలెంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పవర్ ఇంటరప్షన్స్ లేకుండా, ఇంటరప్షన్స్ అంటే గాలివాన వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పవర్ ఇంటరప్షన్ వల్ల కొద్దిగా దెబ్బతింటా ఉంటాం. అప్పుడప్పుడు పోవటం అట్లా వస్తుంది. దానికోసం 220 kV సబ్స్టేషన్ కట్టాలన్నారు. అది కూడా వేగవంతంగా జరుగుతుంది. ఒక 4 నెలల్లో 220 kV ఈ ప్రాంతంలో వచ్చేసింది. అది ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు కట్టాము. గిద్దలూరులో ఇప్పటికో 2 సబ్స్టేషన్లు కట్టాము. కనిగిరిలో 2 కట్టాము. ఇంకా ఎక్కడైతే లోడ్ మనం ఎర్రగొండపాలెంలో కట్టాము. 220 గిద్దలూరు కూడా ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం వచ్చింది. అది కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ ఈ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మనం అంతరాయం కలగకూడదు. నాణ్యమైన విద్యుత్ సప్లై అవ్వాలంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగుండాలి. దానికోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సూర్య గారు కూడా చాలా పెద్ద ఎత్తున 6 లక్షల కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడే కనిగిరికి సంబంధించి ఎవరో కాంట్రాక్టర్ కూడా పిలిపించి ఎస్సీ గారిని ఇలా పిలిపించి మాట్లాడాం. 4,000 కనెక్షన్స్ ఉన్నాయి. స్పీడ్ గా చేయమని చెప్పాం. 14 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై మాసాలకి కంప్లీట్ చేయాలి. గిద్దలూరు కానీ ఈ ప్రాంతంలో ఉన్న సూర్య గారు ఇచ్చిన మొత్తం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ సూర్య గారి కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో చేస్తున్నాం అనమాట. 100% సబ్సిడీతో ఇది కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పాం. ఆర్డీఎస్ఎస్ ద్వారా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నాం. అంటే బైఫర్కేషన్ చేయటం, వ్యవసాయానికి మన ఊర్లో 24 hours, వ్యవసాయానికి 9 hours కంటిన్యూగా పవర్ ఇవ్వడం కోసం అది కూడా చేయమన్నాం. అది కూడా తొందరలోనే వేగంగా పని జరుగుతూ ఉంది. అట్లానే ఇప్పుడు పగలపూట పవర్ ఇవ్వాలంటే మనం అంతా పవర్ సప్లై చేయలేం కాబట్టి మనం అగ్రికల్చర్ సబ్స్టేషన్ చేస్తున్నాం. పిఎం కుసుమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున పిఎం కుసుమ్ టెండర్లు పిలిచాం, అయిపోయింది. స్థలాలు సేకరణ చేయటం కానీ భూసేకరణ చేయటం కానీ అయిపోయింది. ఇక కంప్లీట్ గా వర్క్ స్టార్ట్ చేయాలి. అవి కూడా మొత్తం చేపిస్తాం. ఈ రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ తొందరలోనే కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్పేది ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదు. కరెంటు బిల్లు కూడా ఎక్కడ కూడా పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా మనం చేయకూడదు. మంచి కరెంట్ క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవన్నీ చేస్తాం.